తప్పకుండా నువ్వు చేసుకుని కొమ్మరి వేసుకొని నా తల్లి పార్వతి నా తల్లి పరమేశ్వర కన్నీ మంజు నింటాను బండారు బతుకు బరకాయ ఉత్తరము బండారు వంశం వరజల పూజలు ముందర జలు వరజల మనకడ ఆడుకుని కుతేడు వైపున నాడు మదకం వరద దండలకు సిరివంతం బాగా వచ్చింది ఆడే వల్ల దండలు ఎవరినయ్యా ఎందుకు తండ్రి ఆపతున్నప్పుడు కాళ్ళు పడతారు ఆపద దగ్గర వారి రాళ్ళు పట్టి కొడతారు వారి నది పట్టి పూరిస్తారు బండారు కొట్టు పాడై కొట్టు బండారు అయ్యా అయ్యా మల్లయ్య అయ్యా మంచిగా వచ్చినావు అయ్యా నువ్వు మంచిగా నచ్చిన నాకు కూర్చొని తెల్లవని వేసుకోవాలి అలా ఏమైందయ్యా ఏమైంది తండ్రి అలాగే నీ మనసు లోపల ఏమనుకుంటున్నావే నా మనసు లోపల తండ్రి నాకు కొత్తగా లగ్గమైంది నా మనసు లోపల నాకు కోరెల్ని మొక్కిన కొడుకు పుట్టాను అనుకుంటున్నాను వారి వారి బిడ్డ ఎవరన్నా పిల్లలు కావాలని అంటే పిల్లలు కాని ఉంటే నా దగ్గర తీసుకురండి ఈ చుట్టూ ఎప్పుడు అనగా ఆ బండారు సదరి గారి బొట్టుది చుట్టూ బొట్టు పెట్టి ఈరుగలు పెట్టి నడి దెబ్బ పెట్టి గంత దూరం పిల్ల ఎగిరిపడడం వారి నా మనసు లోపల నా కొడుకు పుట్టాను అనుకుంటున్నా తండ్రి ఎక్కడ కొడుక పుడతాడు పోయే కాదు కాదు తండ్రి నేను రేణుక ఎల్లమ్మకు మొక్కిన నాకు ఆడబిడ్డ పుడుతుంది అనుకుంటున్నా బిడ్డ పుడుతుంది పోయే కాదయ్యా నేను ఎవలాడకు మొక్కిన నాకు అవలాడ పుడతాను అనుకుంటున్నా పుడతారు పోయే ఇక నుంచి నేను ఏ దేవులకు మొక్క నాకు అసలే పుట్టకూడదు రారు అయితే అయ్యా మల్లయ్యా నేను ఏదంటే మీరు గదే అంటున్నారు ఏంటి తండ్రి నీ మాట నా మాట ఒకటి కాకుండా చూస్తాను దేవుడు అనుకోరా అంతేనా అయ్యా నువ్వు మంచిగా వచ్చినావు గాని మాకి కొంకరాజు అంబారు పట్లం బేందట అప్పని చేరి పట్నం చుట్టూ ఎంకలాడుతుంది అంబారు పట్లం వారి వారి బిడ్డ అంబారు పట్నం ఓడగొట్టింది ఎవరో అవి సమ్మక్క వారి అమ్మకి ఎందుకు వచ్చింది తండ్రి మేడం జాతర వస్తా అని చెప్పి మొక్కింది అని చెప్పింది అందుకే అంబారు పడగొట్టింది మా అక్క అంతేనా అమ్మ మరి ఎంత దొరకాలి అంబారు పట్ల మీ అంబారు పట్ల దొరకాలంటే ఆ రాజవ్వ కాలు నడకతోని ఏడికి బంగారం దేవాలి బంగారం అంటే బెల్లమా అవ్వ తేరు కుట్టుకుంటావురా ఇంకేందేమంటారు రంగవారి ఎర్రవిండి నల్లవిండి పత్తెల్ల పచ్చవిండి తీసి కట్టి గద్దెల కాడ పట్ట వరిసి పట్టు మీద మూల వరకు 10,000 పెట్టారు